మినిట్స్ శిరీష నీ గురించి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, ఒక 2 minutes ఇవ్వచ్చు కదా శిరీష. నేను చెప్పేది విని శిరీష, ప్లీజ్ శిరీష. ఒక 2 minutes మాట్లాడితే నేను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను శిరీష. ఒక 2 minutes శిరీష, ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతున్నాను కదా, ఒక 2 minutes టైం ఇవ్వడానికి నీకేం ప్రాబ్లం చెప్పు. నేను చెప్పేది విని శిరీష ప్లీజ్. ఒక 2 minutes ప్లీజ్. అలాగా ఒక 2 minutes. సార్ 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 ఏంటి ప్రాబ్లం? చూడండి సార్, రోజు ఇతను నా వెంట పడుతున్నాడు. ఏంటి మ్యాటర్? ప్రేమిస్తున్నాను సార్. వీడు నీకు తెలుసా? 2 years నుంచి తెలుసండి. మరేంటి ప్రాబ్లం? నన్ను లవ్ చేస్తున్నాడంట. నీకు ఇష్టం లేదా? లేదు. ఆ విషయం వీడికి చెప్పావా? లేదు. 2 years నుంచి వాడు టైం వేస్ట్ చేసావు. ఈ విషయం ముందే చెప్పుంటే ఆడు ఇంకో బస్ స్టాప్ చూసుకునేవాడు కదా. రైట్ సార్. రే, అమ్మాయిల వెంట పడాలి కానీ వేధించకూడదు. ప్రేమించాలి కానీ ప్రేమించమని అడుక్కోకూడదు. నువ్వు ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయకూడదు. దాన్ని ప్రేమ అంటారా, దీన్ని పిచ్చంటారు. నేను అడిగే ప్రశ్నలు చాలా వెరైటీగా ఉంటాయి. నువ్వు చెప్పే సమాధానాలు కూడా వెరైటీగా ఉంటేనే నీకు ఈ జాబ్. అడగండి సార్. ఒక ఆల్సేషన్ డాగ్ గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మనం అంతకంటే వేగంగా పరిగెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆ కుక్క మనం వెంట పడాలి. ఓ, పెళ్లికి ముందు అతను మగాడు, పెళ్లికి తర్వాత మగవాడు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది, ఇద్దరు కలిసి చూసేది టీవీ సీరియల్. ఆహా, అమెరికా వాడు సెల్ ఫోన్ కనిపెట్టాడు, జపాన్ వాడు సిమ్ కార్డు కనిపెట్టాడు, మరి ఇండియా వాడు ఏం కనిపెట్టాడు? మిస్డ్ కాల్ కనిపెట్టాడు. ఓహో, ఫస్ట్ నైట్ లో పాలు పళ్ళు ఎందుకు పెడతారు? పనికి ఆహార పథకం. ఫైనల్ క్వశ్చన్, నీకు ఈ జాబు వస్తుందా రాదా? ఖచ్చితంగా రాదు సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఎందుకంటే మీకన్నా తెలివినోడికి మీరు చచ్చిన ఉద్యోగం ఎవరు? నాకన్నా తెలివి తక్కువ దగ్గర నేను చచ్చినా పని చేయను. Get out! ఇన్ని లవ్లా ఎందుకు? లవ్ లో పడేయడానికి. అబ్బా, నా పని నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోండి. అబ్బో. రేయ్, అమ్మాయి నవ్విందని నవ్వేవు, నవ్వులు పాలు అవుతావు. వాళ్ళు పెద్ద సమోసాలు రా. సమోసా అంటే ఏంటో తెలుసా? సమ్మగా మోసం చేసి వెళ్తారు. అది నీకు రోజు మిస్డ్ కాల్ ఇస్తుంది. మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ నువ్వు మిస్ అవ్వకుండా దానికి కాల్ చేయాలి. మళ్ళీ అది ఎప్పుడు మిస్డ్ కాల్ ఇస్తూనే వెయిట్ చేయాలి. దాని సెల్ ఎంగేజ్లో ఉంటే నువ్వు లైన్లో ఉండాలి. నెలకు మినిమం 5-6 సార్లు రీఛార్జ్ చేయించాలి. షాపింగ్కి తీసుకెళ్తుంది, బట్టలు దానికి, బిల్లు నీకు. గుడికి రమ్మంటుంది, పూలు కాయ కొనమంటుంది. పూలు అది ఎట్టుకొని కాయ దేవుడికి కొడుతుంది. పక్కనే నువ్వున్న మంచి మొగుడు రావాలని మొక్కుంటుంది. పోనీ చిప్ప నీకు ఇస్తుందా? చచ్చినా ఇవ్వదు. చట్నీ చేసుకొని తింటుంది. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 1 వారం రోజులు తింటుంది. అది రోజు నీకు మంచి మెసేజ్లు పంపిస్తుంది. అది పంపిస్తుంది అనుకునేవు, వేరే వాడు దాన్ని పంపించి నీకు ఫార్వర్డ్ చేస్తుంది. దానికి ఏ కష్టం వచ్చినా నష్టం నీకే. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ నువ్వే. నువ్వు జేబులో తాళెట్టుకొని తిరుగుతుంటే పర్సులో రాకెట్టుకొని తిరుగుతుంటుంది. ఫైనల్ గా నువ్వెన్ని చేసినా ఆఖరికి అది థ్యాంక్స్లు సారీలు తప్ప
ఐ లవ్ యూ మాత్రం చెప్పదు. పొరపాటున టెంప్ట్ అయి నువ్వు ఐ లవ్ చెప్పావనుకో, నిన్న అమ్మనా బ్రదర్సు, బొమ్మనా బ్రదర్సు, పరుచూరు బ్రదర్సు, బత్తిన బ్రదర్స్ లా చూసానని రాత్రి చూసిన టీవీ సీరియల్ డైలాగులు అడగకుండా అప్ప చెప్పేస్తుంది. ఎంతో మందిని లవ్ చేసి ఆఖరికి అది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని చెక్కేస్తుంది. ఎప్పుడో ఏడాది తర్వాత ఎదురుపడుతుంది కడుపుతోటి. అప్పుడు పక్కన మొగుడు పైన గొడుగు, దాని కడుపులో బిడ్డ, నీ చేతిలో సమోసా. నా కళ్ళు తెరిపించావన్నా, ఇంకా లైఫ్లో ఏ సమోసా జోలికి వెళ్ళను. అమ్మా, నా సమోసాలో వేలు పెడితే ఆ కుట్టనా? రోజ్ రోజ్ రోజు వేస్తా, నిన్నే వేస్తా, మార్చి మార్చి మళ్ళీ వేస్తా, ఉత్తకుండా ఇస్త్రీ చేస్తా. ఏరా, పని లేకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఆ ఏదో పని ఎందుకు? ఎరా కట్రారికి అంత కటింగ్ అవసరమా? చిన్న కడ్రాయరే కదా అని చిన్న చూపు చూడకు బ్రదర్, దీనికి కూడా పెద్ద మనసు ఉంటుంది. అబ్బో, కరెంటు బిల్లు వచ్చాక తెలుస్తుందిరా నీకు. ఏం వాడుతున్నారయ్యా? కరెంటు బిల్ 5,000 వచ్చింది. నీ కొంచెం చూసి వాడండి అయ్యా. అలాగే సార్. అర్జున్, నీ పోలీస్ జాబ్ ఎంతవరకు వచ్చింది? కమిషనర్ గారు రేపు వచ్చి కలవమన్నారు సార్. మరి నీ సంగతి? జాబ్ ట్రయల్స్లో ఉన్నా సార్. గుడ్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వెందుకో కొంచెం తేడాగా కనిపిస్తున్నావే. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సార్. ఓ అందమైన అమ్మాయికి భర్తనై, ఓ అందమైన కుటుంబానికి తండ్రిని అవ్వాలని. పగటికల్లో రాత్రిపూట కనుకో, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆ? నికోటిన్ ఆల్కహాల్ కంటే డేంజర్ అయింది ఇంకోటి ఉంది. దాని దరిదాపులు కూడా వెళ్ళకండి, నాశనం అయిపోతారు. ఏంటి సార్ అది? లవ్. ఐ లవ్ యూ టు హారిక. నీకో స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకో గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నువ్వు ఎప్పుడు ఇంతే డైరెక్ట్గా పెట్టచ్చుగా. అవన్నీ పెళ్ళయ్యాకే. నీ పెళ్ళా ఆడి పెళ్ళా? బాయ్ బంగారం, రేపు కలుద్దాం. సరే, ఎక్కడ కలుద్దాం? నేను మెసేజ్ పెడతాను. అదే, మెసేజ్ ఎప్పుడు పెడతావు? ఎప్పుడు మెసేజ్ పెడతా అన్నది కూడా మెసేజ్ పెడతాను. బాయ్. బాయ్. ఏంటి ఇది? లిఫ్ట్ ఇచ్చినోడికి, గిఫ్ట్ ఇచ్చినోడికి, మెసేజ్ చేసినోడికి, రీఛార్జ్ చేయించినోడికి, ఇలా ఎవరికి పడితే వాడికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్నయ్యలే మిగలరే. వాళ్ళు మనల్ని వాడుకోవాలని చూస్తారు, మనం వాళ్ళని వాడుకుంటే తప్పేంటే? వాళ్ళు తప్పు చేయాలని చూస్తే నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. ఇది తప్పు కాదా? నోరు మూసుకో. నక్రాలు చేస్తే నీకు కూడా ఐ లవ్ యూ చెప్తా. హ? అమ్మా, అంత పని చేయక తల్లి. నిన్ను షాపింగ్కి తీసుకెళ్లే స్తోమత నాకు అస్సలు లేదు కదా. పద. హ్మ్. సరే, ప్యాంట్ చూడండి సార్, కొత్త మోడల్. బాలా. ఇది చూడండి మేడం. చిచి, ఇది లేటెస్ట్ డిజైన్ మేడం. మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఏంటే ఇంత చీప్ క్వాలిటీస్ చూపిస్తున్నావు? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అయ్యో, మీరు అడిగినవన్నీ చూపించాను కదా మేడం. నిజంగా మీకు ఈ శారీ చాలా బాగుంటుంది. ఇంత చీప్ క్వాలిటీస్ మా పని మనిషి కూడా కట్టుకోదు. నువ్వు నన్ను ఈ శారీ కట్టుకోమంటావా? మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఇంతేనే. మీ టేస్ట్లన్నీ మా మీద రుద్దాలని చూస్తారు. అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నాను మేడం? లేకపోతే ఏంటే? నా రేంజ్ ఏంటో తెలుసా? ఈ శారీని నన్ను కట్టుకోమంటావా? నువ్వు వెళ్ళి కట్టుకుని రావే. ఈ శారీలో నువ్వు ఎంత దరిద్రంగా ఉంటావో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి. సారీ మేడం, తను ఈ మధ్య కొత్తగా పనిలో చేరింది. ప్లీజ్ వదిలేండి మేడం. ఎవ్రీ మంత్ మీ షాప్ లో 2 lakhs వర్త్ గల శారీస్ నేను కొంటాను. ఇప్పుడు ఇది ఈ శారీ కట్టుకొని వస్తేనే నేను రెగ్యులర్ గా మీ షాప్ కు వస్తాను, లేదంటే ఎప్పటికీ రాను.
కస్టమర్ కావాలో వర్కర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళి కట్టుకురా అంజలి. ఇది అందంగా ఉందా? చూశారుగా ఎంత దరిద్రంగా ఉందో. దీనికంటే ఈ దిష్టి బొమ్మే బెటర్. బుద్ధున్నోడెవడు ఈ శారీని కొనడు. ఆ శారీ నాకు నచ్చింది. కాస్ట్ ఎంతైనా పర్లేదు, ప్యాక్ చేయండి. అందం అనేది మనం పెట్టే కాస్ట్లోనో మనం కట్టే చీరలోనో ఉండదు, మనం చూసే చూపులో ఉంటుంది. టేస్ట్లెస్ ఫెలో. చిచి. మేడం 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 ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం